ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఒలీవ చెట్టు ధ్యానాంశం, ఆలివ్ ట్రీ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ఒలివ మొక్కల గురించి వివరిస్తూ ఉండగా నాయన, నీవే నాతో ఉండి మాట్లాడము. క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈవేళ ఒలీవ చెట్టు లేదా ఒలీవ మొక్కలు, ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 128వ కీర్తన 3వ అధ్యాయంలో, నీ పిల్లలు నీ భోజనము బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నుందురని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. అంటే పిల్లల్ని దేనితో పోల్చాడు అంటే ఒలీవ మొక్కతో పోల్చాడు. ఎందుకు అలా పోల్చాడు అని అర్థం చేసుకున్నట్లయితే, ఒలీవ మొక్క గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఫస్ట్ మనం ఆ భక్తుడు ఎందుకు పిల్లల్ని ఒలీవ మొక్కలతో పోల్చాడు అంటే ఆ మొక్క గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ కాలం అంతటిలోనూ అత్యంత విలువైన వృక్ష జాతులలో ఒకటండి. చాలా రకాల వృక్ష జాతులు మనకు కనబడుతుంటాయి. ద్రాక్ష మొక్క కనబడుతుంటుంది, అంజూరపు చెట్టు కనబడుతూ ఉంటుంది. ఇలా చాలా రకాల మొక్కలు మనకు కనబడుతూ ఉన్నా కూడా ఇది కూడా అత్యంత విలువైన వృక్ష జాతులలో ఒకటిగా పిలువబడింది ఈ ఒలీవ మొక్క. ఇది 6 మీటర్స్ ఎత్తు ఉంటుందండి. అంతకు మించి పెరగదండి. 6 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఇది అన్ని మొక్కల వలె స్పీడ్గా ఎదగదండి. ఇది చాలా ఆలస్యంగా ఎదుగుతుందండి. ఇది మొక్క మనం కొన్ని మొక్కలు వేస్తే, మనం ఒక విత్తనాన్ని వేస్తే కొన్ని చాలా వేగంగా పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ ఒలీవ మొక్క అయితే మాత్రం చాలా ఆలస్యంగా పెరుగుతూ ఉంటుంది. ఆలస్యంగా పెరిగినా కూడా అది అత్యంత విలువైనవి ఇస్తుందండి. అత్యంత విలువైన ఒలీవ నూనె ఇస్తుందండి. అత్యంత విలువైనదండి అది ఒలీవ నూనె. ఆ ఒలీవ నూనెని దేవాలయాల్లో వాడేవారు అప్పట్లో, పాత నిబంధన కాలంలో. చాలా విలువైనదండి. ఇది ఒక మంచి విలువైనదిగా పిలువబడిందండి అది. ఇప్పుడు కూడా మనం ఒలీవ నూనె కనుక తాగినట్లయితే చాలా మంచిది, కానీ కాస్ట్ ఎక్కువ, లీటర్ 1000 రూపాయల పైన ఉంటుందండి. ఆలివ్ ఆయిల్ కనుక మనం కొనుక్కున్నట్లయితే 1000 రూపాయల దగ్గర నుంచి 2-3 వేల వరకు ఉంటుందండి ఒక లీటర్ మంచిదైతే. అది మనకి కొలెస్ట్రాల్ రాకుండా చేస్తుంది. చాలా ఆరోగ్యకరమైనదండి ఒలీవ నూనె. కానీ ఇది పెరగటం మాత్రం ఆలస్యంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే క్రైస్తవునికి దేవుడిచ్చే దీవెనలు కూడా ఆలస్యంగానే వస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏదైనా ప్రార్థన చేస్తే వెంటనే అయిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఏంటంటే ఎందుకు బాప్సం పొందారంటే, బాప్సం పొందితే వెంటనే బోర్డు మేలు వచ్చేస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. బాప్తిస్మాన్ని మనం మేలు కొరకు పొందకూడదండి. ఎందుకు పొందాలి? బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత శాశ్వతంగా పరిశుద్ధులతోనూ దేవునితోనూ నువ్వు జీవించటానికి
మరణం నుండి నేను విడిపించేదండి ఇది బాప్తిస్మం. ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినటువంటి వారు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరిశుద్ధులతో సజీవంగా ఉంటారండి. యేసు ప్రభు తిరిగి ఎలాగైతే లేచి పరిశుద్ధుడిగా ఉన్నాడో, పరలోకంలో ఉన్నాడో, మనము కూడా పరిశుద్ధులుగా మనం మరణాన్ని నుండి చేస్తాం. మనం అంటే మరణం నుండి విడిపించి నేను దేవుని యొద్దకు తీసుకువెళ్ళటానికి నువ్వు బాప్తిసం పొంది. అంతేగాని కష్టాలు పోతాయని కానీ, పెళ్లికి ముందు బాప్తిసం తీసుకోవాలని కానీ, ఇలా మనం లేదా ఇటువంటి వాటి కొరకు మనం బాప్తిసం పొందకూడదు. అది ఇచ్చిన తప్పే, తీసుకున్న తప్పండి. సరైన ఉద్దేశం కూడా కాదండి. నీ పాపములు క్షమించబడి నిత్య జీవానికి వాసులుగా ఉండటానికి నువ్వు బాప్తిసం పొందాలి. పొందిన తర్వాత చాలా ఆలస్యంగా ఉంటుందండి దీవెనలన్నీ. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇసుక మీద కట్టిన ఇల్లు వెంటనే అయిపోయింది. ఎక్కువ రోజులు పట్టలేదు ఇసుక మీద కట్టిన ఇల్లు. కానీ బండ మీద కట్టిన ఇల్లు అది కట్టడానికే చాలా రోజులు పట్టిందండి. గమనించండి, ఇక్కడ ఇసుక తవ్వటం పెద్ద గొప్ప కాదండి. కానీ ఒక బండను తవ్వటం, ఒక బండ మీద ఇల్లు కట్టాలంటే చాలా సమయం తీసుకుంటూ ఉంటుంది. కానీ ఎంత సమయం తీసుకున్నా కానీ బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. వరదలకి, తుఫాన్లకి ఏనైనా సరే తట్టుకుని నిలబడుతుందండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా అలాగ ఉంటాయి. మనకి ఆలస్యంగా చేస్తాడు దేవుడు, వెంటనే చేసేటండి మనకు దేవుడు. మేలైనవి, విలువైనవి మనకు దేవుడు ఇచ్చినప్పుడు టైం పడుతుంది. అబ్రహాముకి బిడ్డని ఇవ్వడానికి 29 సంవత్సరాలు పట్టిందండి. దావీదు అభిషేకించబడిన తర్వాత 10 సంవత్సరాల భయంకరమైన కష్టాలు, ప్రాణాలు అరిచేతులతో పట్టుకుని దాక్కున్నాడంట. 10 సంవత్సరాల పూట తర్వాత కానీ రాజు అవ్వలేదండి. యాకోబు కూడా తండ్రి దీవించిన తర్వాత 15 సంవత్సరాల పైన కానీ ఆ దీవెనలు అతనికి రాలేదండి. దేవుడు తాను ప్రేమించిన వారిని వారి విశ్వాసంలో ఎలా ఉన్నారో, స్థిరంగా ఉన్నారా లేదా అని పరీక్షించాడు దేవుడు. పరీక్షించిన తరువాత దేవుడు మనకి శ్రేష్టమైనవి, విలువైనవి ఇస్తాడు. ఆలస్యంగా ఇస్తాడు దేవుడు మనకి. అవి శాశ్వత కాలం ఉంటాయి మనకి. ఆ దేవుళ్ళు మనకి ఆలస్యంగా ఇస్తాడు దేవుడు మనకి. కనుక ఒక విత్తనం వేస్తే వెంటనే కాసేదని సమయం పడుతుంది. అలాగే ప్రార్థనకు కూడా సమయం పడుతూ ఉంటుంది, కానీ దేవుడు చేస్తాడు. అందుకే ఈ చెట్టు ఆలస్యంగా పెరుగుతుంది. ఆలస్యంగా పెరిగినా కానీ దాని యొక్క లక్షణం ఏంటంటే అది కొన్ని శతాబ్దాలు జీవిస్తుందండి. అది చెట్టు పెరగటం ఆలస్యం అంతే, అది కాపు కాయటం కూడా ఆలస్యమే. కానీ కాపు మొదలుపెట్టిన తర్వాత ఆ చెట్టు ఎంతకాలం జీవిస్తుందంటే కొన్ని శతాబ్దాల పాటు. ఒకసారి యూట్యూబ్లో చూసాను, 600 సంవత్సరాల పైన కూడా చెట్టు ఉందండి అక్కడ. ఆ చెట్టు కింద డేట్ వేస్తారు, ఎందుకైనా మంచిదని చెప్పి ఒకళ్ళు. అంటే కొన్ని శతాబ్దాలు జీవిస్తుంది అంటే దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? మనం మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా దేవుని యొద్ద ఉంటాం, ఫలిస్తూ ఉంటాం అని చెప్పి దాని యొక్క అర్థం అండి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత బతికొండగా క్రీస్తులో జీవించినట్లయితే, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే, ప్రార్థన యందు నువ్వు ఎడతెక్క జీవించినట్లయితే, ప్రతిదినము దేవుని వెంబడించినట్లయితే, నీవు కూడా ఈ ఒలివ చెట్టు ఆలస్యంగా పెరిగినా కానీ అది శతాబ్దాలు అంటే 100 సంవత్సరాలు బతుకుంటుందండి. 100 సంవత్సరాలు జీవిస్తుందండి. అది అంత ఆయుష్ దానికి ఇచ్చాడు. అలాగే మనము కూడా మరణించిన తరువాత మన ఆత్మ శాశ్వత కాలము దేవుని యొద్ద ఉంటుందని సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు బ్రతికే ఉంటాం. అంతేకాకుండా చాలా కొమ్మలు కలిగి ఉంటుందండి ఒలివ చెట్టు. దాని కాండం వికృతంగా కనపడుతుందండి. చాలా వంపులు తిరిగి ఉంటుంది దాని కింద, ఇలాగండి. నరికి దీని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను మీకు 108:3 వచనంలో, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ
ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్తున్నాడు. ఆశీర్వదించండి. అక్కడ సొలొమోన్ తెలియజేస్తున్నాడు మనకి. ఎందుకు ఒలివ మొక్కలతో పోల్చాడు అంటే దేవుడు తెలియచేస్తున్నాడండి. సపోజ్ ఒక 600 సంవత్సరాల తర్వాత చెట్టు నరికేస్తాం అనుకోండి. మనం 600 సంవత్సరాల తర్వాత ఆ ఒలివ చెట్టుని నరికేస్తాం అనుకోండి. అది ఏం చేస్తుందంటే మరలా వేళ్ల నుండి చిగుర్లు పుట్టుకొచ్చేస్తాయి పైకి. పైన నరికేసినా కూడా దాని వేర్లు ఉంటాయి కదా భూమిలో, మళ్ళా వేళ్ళ నుంచి మళ్ళీ చిగురు పైకి వచ్చేస్తూ ఉంటాయి. అది గమనించండి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పిల్లలు అంటే నీ సంతానము, దేవుల్లో ఉన్నటువంటి వారి సంతానము అలా వర్ధిల్లుతూ ఉంటారని చెప్పి దాని అర్థం. అంటే తండ్రి చనిపోతే కొడుకు తర్వాత మళ్ళీ అలా నీ సంతానం ఎలా ఉంటుందంటే చిగురిస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నీకు, ఎవరు నిన్ను ఎన్ని హింసలు పెట్టినా కూడా, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టేస్తున్నా కూడా, ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నా కూడా నీ వేరు చిగురుస్తూనే ఉంటుంది. మనుషులు నీకు ఎన్ని అపాయాలు తీసుకొచ్చినా కూడా, మనుషులు నిన్ను ఎంతగా మోసం చేస్తున్నా కూడా, నీ చుట్టూ శత్రువులు ఉన్నా కూడా, నీ పతనాన్ని వాళ్ళు కోరుకున్నా కూడా వాళ్ళు నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే పైనంతా కూడా నరికేసినా కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ వేళ్ళలోంచి చిగురు ఎలాగైతే పుట్టుకొస్తుందో నీవు కూడా అంతే. అలాగనే క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలని రోమ ప్రభుత్వం, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు సంఘాన్ని నిర్మూలన చేసేయాలని చెప్పి ఆదిమ సంఘానికి అనేకమైన హింసలు కలుగజేశారండి వాడు. కానీ ఈ ఒలివ మొక్కలాగానే పైన నరికివేసినా కూడా కింద చిగుర్చుకుంటూ వచ్చేసినాయండి చాలా. ఆ యెరూషలేములో ప్రారంభించిన ఒక సంఘమే ఈవేళ ప్రపంచం అంతా విస్తరించిందండి ఈవేళ. అలాగనే సంఘాన్ని ఎవరైనా సరే నిర్మూలన చెయ్యాలనుకుంటే అది అలా విస్తరిస్తూనే ఉంటుంది, కానీ దానికి అంతం అనేది లేదండి. అందుకే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నటికీ అంతం లేదని మాట్లాడుతున్నాడు దానియేలు 2:44. కనుక సంఘానికి అంతం లేదు, క్రైస్తవుడు కూడా అంతం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు. ఆయన సజీవుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన నీవు క్రీస్తును ధరించుకున్నట్లయితే నీవు కూడా సజీవుడువే, నీవు కూడా శాశ్వతమైనదే. నీ జీవితం కూడా శాశ్వతమైనది, నీ ఆత్మ కూడా శాశ్వతమైనదే. శాశ్వతమైన జీవితాన్ని ప్రభుతో, పరిశుద్ధులతో గలుపుతో సంతోషకరమైన ప్రదేశంలో మనం ఉంటాం. మనం అంతేకాకుండా ఇంకా చూడండి, దీని యొక్క ఆలివ్ ఆయిల్ అండి ఎంతో అపురూపమైనది. దేవుని మందిరాల్లో దీపం వెలిగించడానికి వాడేవారు. అప్పుడు పాత నిబంధన కాలంలో 7 దీపాలతో ఒక గుర్తు ఉండేదండి దేవుని యొక్క మందిరంలో. అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి ఆలివ్ ఆయిల్ తోటే వెలిగించేవారండి. ఒక పవిత్రమైన నూనెగా దాన్ని భావించేవారు. ఇప్పుడు మనం వాడుకున్నా కూడా అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కూడా మనకి ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది. మనం కొనుక్కుంటే, స్తోమతుడు కొనుక్కుంటే లీటర్ 1000 రూపాయల పైన ఉంటుంది. అంత రుచిగా ఉండకపోయినా కూడా కానీ చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధనికులు మాత్రమే దాన్ని వాడుతూ ఉంటాడు. ఆలివ్ ఆయిల్ చాలా మంచిదండి, ఉపయోగకరమైనది అందరికీ కూడా. క్రైస్తవుడు, సంఘము కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ ఆయిల్ తింటే ఆరోగ్యంగా ఎలాగైతే ఉంటారో దేవుని సంఘంలో ఉన్నవారు కూడా నూతన శక్తి, నూతన బలాన్ని కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ ఏం పోలుస్తుందంటే నీ పిల్లలు, నీ భోజనం అంటే రక్షించబడిన వారి యొక్క పిల్లలు, రక్షించబడి దేవునిలో ఉన్నటువంటి వారి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా ఒలివ మొక్కలను ఇంకొక లక్షణం ఏంటంటే నోవహు జలప్రళయంలో మొత్తం అన్నీ కూడా అంతరించిపోయినాయి అండి. భూమి మీద ఉన్న ప్రతీదీ కూడా అంతరించిపోయింది. అయితే మొట్టమొదటిసారిగా
చిగురించి పైకొచ్చింది ఏంటంటే 180 రోజుల తర్వాత ఒలీవ మొక్కే వచ్చిందండి. నోవహు వాడలోంచి నీరు ఆరిందా లేదని చెప్పి తెలుసుకోవడానికి పావురాన్ని పంపించినప్పుడు అది ఒలీవ మొక్కను తెచ్చుకొని వచ్చిందండి నోవహు దగ్గరికి. ఆ భూమి అంతటా కూడా సర్వనాశనం అయిపోయినప్పుడు జలప్రళయంలో మొట్టమొదటిగా మొలిచిన మొక్క కూడా ఒలీవ మొక్కే. కనుక నీ పిల్లలు ఎప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, దేవుని యొక్క పిల్లలు చిగురుస్తూనే ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు చిగురుస్తూనే ఉంటారండి. ఆ చిగురించే కృప ఎవరిచ్చారంటే దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే లేవీకాండం 24:2 దీపము నిత్యము వెలుగుచున్నట్లు, నేను చెప్పాను కదా 7 దీపాలు ఉంటాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేదండి ఒకప్పుడు. సొలొమోను దేవాలయం కట్టక మునుపు వాళ్ళకి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేదండి దేవుని ఆరాధించడానికి. అక్కడ 2 ప్రదీపాలు ఉంటాయి. అక్కడ దీపము నిత్యము వెలుగుచుండునట్లు, నిత్యము వెలగాలండి దేవుని మందిరంలో దీపం. ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలుకు మోషే ఆజ్ఞాపించాడండి. అచ్చమైన స్వచ్ఛమైన ఒలీవ నూనె దేవుని మందిరంలో ఆ దీపాలు నిత్యము వెలుగుతుండే పాత నిబంధన కాలంలో. నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన దీపాలు మనం దేవునికి, ఆత్మ సంబంధమైన జ్యోతులు మనం నిత్యము దేవుని కొరకు వెలుగుతూ ఉండాలి మనం. కానీ వేళ దేవుని కొరకు వెలగటం లేదని మనుషులు, వేళ దేవుని కొరకు కాదని వాళ్ళు జీవించేదని మనుషులు, తన కొరకు తాను జీవిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని కొరకు ఫలించాలి. అలాగనే ఆ ప్రదీపాల ఆ ఆలివ్ నూనెతో ఎలాగైతే నిత్యం వెలుగుతుండేయో మనము కూడా దేవునిలో నిత్యం వెలుగుతుండాలి. మన ఆత్మ దినదినము వెలుగుతూ ఉండాలి. మనం వెలుగుని కలిగి ఉండాలి. లేదంటే గాలికి ఆరిపోయే దీపం వల్లే మనం ఉండకూడదని మనం దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథము 52:8 మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 52:8 మాట్లాడుతూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని మాట్లాడుతున్నాడండి. కనుక మనం అందరము కూడా ఆ ఒలీవ నూనెతో ఆ దీపాన్ని వెలిగించి పరిశుద్ధ స్థలంలో ఎలాగైతే పెట్టేవారో అలాగే మా ఇక్కడ మాట్లాడుతుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని మాట్లాడుతున్నాడండి. మరి ఈవేళ మనం ఉన్నామా? ఈవేళ దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉన్నావా? శాశ్వత కాలము జీవించే జీవితంలో నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోయినట్లయితే నేడే యేసు క్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకో. నీ పాపాలన్నింటినీ ఒప్పుకో, మారుమనసు పొందు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, నా కొరకు చనిపోయారు, నా కొరకు సమాధి చేయబడ్డారు, మరలా తిరిగి లేచారు. కానీ క్రీస్తుని రక్షించబడితే మరణాన్ని దాటేస్తున్నాను నేను. మరణం నన్ను ఏమీ చేయలేదు. ఆయన ఎలా సజీవుడో, మరణాన్ని ఎలా జయించాడో నేను కూడా మరణాన్ని చేస్తాను. నిత్యము కూడా నా దేవుని చిందులో ఉంటాను నేను అని నువ్వు తీర్మానం చేసుకుంటే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకో. నీ పాపాలన్నిటిని కూడా కడిగి వేసుకో. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరంలో, ఇక్కడ మాట నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ఈ భక్తుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడో మనము కూడా దేవుని మందిరంలో దేవుని కొరకు, దేవుని పని కొరకు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఇవాళ దేవుని యొక్క మందిరంలో అనేక మంది పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండకుండా వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. సంఘానికి ఏ మక్కర్లు కలిగి ఉన్నాయి, సంఘం వృద్ధిలోకి రావాలంటే నేనేం చేయాలి, సంఘంలో నా బాధ్యత ఏంటి అని ఆలోచించకుండా, దేవునితో ఎక్కువ గడపడానికి ఇష్టపడకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. అటువంటి వారిగా మనం ఉండకూడదండి. ఎలా ఉండాలంటే ఈ నిత్యము కూడా నేను యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను నీ భక్తులు ఎలాగైతే మాట్లాడాడు
అందుకే చిరకాలము నేను యెహోవా మందిరం నివాసం చేతున్న దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఆవరణలోనే మనం వర్ధిల్లుతూ ఉంటాం. మనం దేవుని కృప లేకుండా ఒక్కరోజు కూడా మనం జీవించలేము. మనం తెలుసుకోవడం మనం. అందుకే చిరకాలం మనం ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరం ఉండాలి. అందుకే ఒక్క వారం కూడా మానకుండా ప్రతి ఆదివారము కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఆదివారం ఎప్పుడూ పనులు పెట్టుకోకండి. దేవుని కంటే ఎక్కువ ఏది ఎంచుకోకండి. మీరు ఆదివారం నువ్వు వేరొక పని పెట్టుకున్నావు, ఆరాధన మానేసావు అంటే దేవుని కంటే అది నీకు ప్రాముఖ్యమైపోయిందని అర్థం అండి. నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించగలని చెప్పాడు దేవుడు. నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావు అది నీకు దూరం అయిపోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు నీ ముఖమున కనబడి నువ్వు, నీ స్వరమున వినబడి అని మాట్లాడుతున్నాడు దేవుడు. మన ముఖం దేవునికి కనబడాలి, మన స్వరం దేవునికి వినపడాలి. ఆ స్వరంతో మనం దేవుని కనపరచాలి. ఈ ఒలివ చెట్టు ఆలస్యంగా పెరిగినా కానీ కొన్ని శతాబ్దాలు ఎలాగైతే జీవిస్తుందో, దా చెట్టుని నరికివేసినా కూడా ఆ వేళ నుంచి మళ్ళీ చిగులు ఎలాగైతే వస్తాయో, క్రైస్తవ సంఘాలు కూడా అలాగే ఉద్భవించినాయి. నీ జీవితం, నా జీవితం కూడా ఇలాగే ఉండాలని ఈ ప్రసంగం తెలియజేస్తూ, ఈ ఆలివ్ చెట్టు ఎంత విలువైనదో, దాని వచ్చే నూనె ఎంత విలువైందో, నీవు కూడా దేవునికి మనుషులకు విలువైన వాడిగా ఉండాలని, దీని యొక్క దీపం వెలుగుని ఎలాగైతే ఇస్తుందో నీవు కూడా దేవునికి, లోకానికి వెలుగుగా ఉండాలని ఈ ప్రసంగం తెలియజేస్తున్నాను. కానీ నీవు కూడా దేవుని ముందు నాటబడిన పచ్చని ఒలివ మొక్కల వల్ల ఉండు. నీ పిల్లలు కూడా ఒలివ మొక్కల వల్ల ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. వేళ ఒలివ చెట్టు గురించి చెప్పాను ప్రభు. ఆ చెట్టుని అలాగే తండ్రి దేనికి సాదృశ్యము అవన్నీ కూడా మా ప్రియులకు వివరించాను ప్రభు. మేము కూడా ఆ చెట్టు నరికివేసినా కూడా ఆ ఈ వేర్లలోంచి మళ్ళా చిగురు వస్తుంది తండ్రి. దానికి అంతం లేకుండా చేస్తావు ప్రభు. సంఘానికి కానీ, క్రైస్తవుడు రక్షించబడే క్రైస్తవుడికి కానీ అంతం లేని వాడుగా చేసేందుకు స్తోత్రాలు తండ్రి. క్రీస్తులో ఫలింపజేస్తున్న వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు పెరవలసిన బలపరచండి. అనేక మంది ప్రార్థనా సాయాన్ని కోరుచున్నారు తండ్రి. కుటుంబ జీవితం సరిగా లేక ఆ అనారోగ్యంతో బాధపడుతుంది తండ్రి. ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ప్రభు. అనేక మంది కన్నీళ్లతో తండ్రి ప్రార్థనా సాయాన్ని కోరుచున్నాను. వారందరినీ బలపరచండి. ప్రార్థన ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో తండ్రి వారందరూ కూడా తెలుసుకుని వారి ప్రార్థనకు జవాబు తెచ్చేయమని వేడుకుంటున్నారు తండ్రి. అలాగే చచ్చిబుల్లి విషయంలోను, నూతన సంఘాల విషయంలో ఇంకా అనేక జిల్లాల్లో సేవ చేయాలి ప్రభు. నీ గుప్పిలి విశ్వాసం నేను, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సేవ చేసేలా చేయమని మా సహోదరి సహోదరులందరికీ ప్రార్థన దయచేసి నీ చిత్తమైతే మరొక వర్తమానంతో మా ప్రియులను కలుసుకునే కృపను దయచేయమని, ఈ వర్తమానంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చి ఆ కుటుంబాల అక్కలు తీర్చమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.